ముందు చెప్పింటే వేసుకొని వస్తుంటారు. Announcement. All the papers are deemed to have been laid on the table the house. I am to announce the house that the following bills will be taken up for consideration and passing by the Assembly today, the 19th December 2024, and the amendments to the bills will be received up to 11 a.m. today. The Telangana Municipalities Amendment Bill 2024, the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2024, the Telangana Panchayat Raj Amendment Bill 2024. మనం ఇంతకుముందు ఎన్నోసార్లు ఈ సభలో చెప్పడం కూడా జరిగింది, బులెటిన్ కూడా ఇష్యూ చేసుకోవడం జరిగింది. మనం చేసుకున్న రూల్స్ మనమే వైలేట్ చేసుకునే పద్ధతిలో ఇవాళ హాల్ లోపట, అసెంబ్లీ హాల్ లోపట విపక్షాలు చేస్తున్నందుకు వారికి మరొకసారి నేను వన్ మినిట్ ప్లే కార్డ్స్ కానీ స్లోగన్స్ కానీ వెళ్ళకొచ్చుడు కానీ ఇది మంచి ప్రాక్టీస్ కాదు. మనం తయారు చేసుకున్న రూళ్ళు మనమే వైలేట్ చేసుకున్నట్లయితుంది. దయచేసి ఎవరైనా ప్లే కార్డ్స్ గిట్ట తీసుకొని వస్తే బయటికి పంపించండి అని తెలియజేసుకుంటూ ప్రశ్నోత్తరాల సమయం. క్వశ్చన్ నంబర్ 620. నకరేకల్ నియోజకవర్గంలో పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ పనులు. గౌరవనీయులు నీటిపారుదల శాఖ మంత్రి గారు. Part A, no sir. Part B, the government have accorded administrative approval for an amount of rupees 123.98 crores to the balance work estimate of restoration of Dharmareddipalli Canal in Yadadri-Bongiri district and Nalgonda district. The government have also accorded administrative approval for an amount of rupees 86.22 crores to the balance work estimate of restoration of Pillaipalli Canal in Yadadri-Bongiri district and Nalgonda district. Part C, the above two works will be completed within 2 years. Total ayakat proposed to be irrigated under Dharmareddipalli Canal is 17,787 acres, out of which 3,788 acres in Bongiri constituency and 13,999 acres in Nakarekal constituency. Total ayakat proposed to be irrigated under Pillaipalli Canal is 22,500 acres, out of which 5,655 acres in Bongiri constituency, 3,321 acres in Munugod constituency, and 13,524 acres in Nakarekal constituency. గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పిల్లాయిపల్లి ధర్మారెడ్డి ఈ రెండు కెనాళ్ళు మా నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కళ అధ్యక్ష. దశాబ్దాల తరబడి ఈ రెండు కెనాల్ సంబంధించినటువంటి ప్రాంత ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి ఒక సందర్భం అధ్యక్ష. ఇది నిత్యం ఒక ఒడవని ముచ్చట్లాగానే ఉండేది అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి ఆయకట్టు కింద ఉండేటువంటి కెనాళ్ళు పూర్తి చేస్తామని చెప్పిన తర్వాత గౌరవ మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు యుద్ధ ప్రాతిపదిక మీద పిల్లాయిపల్లి ధర్మారెడ్డి పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి దాదాపుగా 3 సార్లు రివ్యూ మీటింగులు పెట్టి స్వయంగా భువనగిరికి వచ్చి రివ్యూ మీటింగ్ తీసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కెనాల్స్ పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి ఈరోజు జీవో ఇచ్చి నిధులు కేటాయించినందుకు మా నియోజకవర్గ ప్రజల తరపున అట్లాగే భువనగిరి మునుగోడు నియోజకవర్గ ప్రజల తరపున వారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా అధ్యక్ష.
ఎందుకంటే అధ్యక్ష, ప్రభుత్వం రాగానే కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తాను స్వయంగా చెప్పిండు, నేను యుద్ధ భూమి నుంచి వచ్చినాను, యుద్ధ భూమిలో ఉండేటువంటి రిస్క్ను చూసినాను, ఈ ప్రజల యొక్క రిస్క్ను కూడా చూస్తున్నాను, నీళ్లను ఇచ్చేటువంటి బాధ్యత నాది అని హామీ ఇచ్చి కెనాల్స్కు నిధులు కేటాయించక ముందే ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపిండి అధ్యక్ష. డిపార్ట్మెంట్ను మొత్తం కూడా అలర్ట్ చేసి డిపార్ట్మెంట్ను మొత్తం కూడా కేటాయించి 2 కెనాల్స్ను అనుసంధానం చేసి మా నియోజకవర్గంలో ఇప్పటికీ 20 నుంచి 25 చెరువులు నింపిండు. ఇది ఒక చరిత్ర అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అయితే ఇప్పుడు మంత్రి గారిని మీ ద్వారా ఈరోజు జీవో వచ్చింది. ఈ జీవోలో నిధులు వచ్చినాయి. ఎప్పటిలోగా టెండర్లు అవుతాయి, ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారు, దానికి సమయం ఎంత, ఈ టెండర్ ప్రాసెస్కు సమయం ఎంత, పనులు పూర్తి కావడానికి సమయం ఎంత తీసుకుంటారు, ఎప్పటిలోగా ఈ పనులు పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను మీరు నెరవేరుస్తారని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. దీనికి అనుబంధంగా ఇంకొక 2 ప్రశ్నలు కూడా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఐటిపామ్ల లిఫ్ట్ 100 కోట్లతోని శాంక్షన్ అయింది. అది ఇప్పటి వరకు దాని ఊసు లేదు, దానికి సంబంధించినటువంటి కదిలించిన దాఖలాలు లేవు. ఐటిపామ్ల లిఫ్ట్ టెండర్ అయితే దానికి సంబంధించినటువంటి ఏ స్టేజ్లో ఉంది, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, దానికి నిధులు ఉన్నాయా, ఉంటే ఎప్పటిలోగా కంప్లీట్ చేస్తారో దానికి కూడా మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు, మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అక్కడికి బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టుకు వచ్చారు అధ్యక్ష. 35 కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేస్తూ జీవో ఇచ్చింది అధ్యక్ష. అక్కడ లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు, మ్యాన్ కెనాల్కు సంబంధించినటువంటి కంప్లీట్ కావాలని అంటే దాదాపుగా కొంత మేరకు ఒక కొద్ది పర్సెంటేజీ మెయిన్ అప్రోచ్ కెనాల్స్ పూర్తి కావాలన్నా ఇంకొక 70 కోట్ల పైచీలకు నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అవి ఎప్పటిలోగా రిలీజ్ చేస్తారు, ఇచ్చేటువంటి ఆలోచన ఉందా, ఇస్తే ఎప్పటిలోగా ఇస్తారు, ఎప్పటిలోగా టెండర్లు అవుతాయి, ఎప్పటిలోగా ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇస్తారో గౌరవ మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. దీంతో పాటుగా మా జిల్లాలో దాదాపు దశాబ్దాల తరబడి మా జిల్లా అంటేనే ఒక వివక్షతకు గురైంది అధ్యక్ష. సొరంగ మార్గం కానీ, డిండి ప్రాజెక్టు కానీ, అట్లాగే శివన్నగూడెం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి, ఈ అసంపూర్ణంగా మిలిగి ఉన్నాయి. ఈ అన్నిటిని కూడా పూర్తి చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? మీరు కమిట్మెంట్తో ఉన్నారు, మీరు చేయాలనేటువంటిది విశ్వాసంతో ఉన్నారు. మీ కమిట్మెంటు, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి జిల్లా ప్రజలు 1000 కళ్ళతో ఆశతో ఎదురు చూస్తారు. వీటి మీద మీరు పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. ముందుగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఈ పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ మా సొంత మండలంతో పాటు భువనగిరి నగరికల్ కాన్ఫరెన్స్లో 2004లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 1,60,00,000 చిన్నగా స్టార్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత 26 కోట్లు ఒకసారి నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు 2009లో శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ వర్క్ టెండర్ పిలిచి గత ప్రభుత్వంలో దాని పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన అధ్యక్ష. నేను యాజ్ ఏ మంత్రిగా వారిని కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతున్నా, ఇది హైదరాబాద్కి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ వేస్ట్ వాటర్ అయినా మా ప్రజలకు వేరే ఆల్టర్నేట్ లేదు. ఇరిగేషన్ వ్యవసాయం చేసుకోవాలంటే కొండపోచమ్మకి వెళ్ళి బస్వాపూర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చిట్యాల వరకు అలైన్మెంట్ ఫిక్స్ చేసిండ్రు, ఇటు గుండ్రాంపల్లికి వెళ్ళి చౌటుప్పలు. ఇది కొండపోచమ్మకి ఆగిపోయింది, బస్వాపూర్ నింపలే. అది వస్తే మాకు గోదావరి నీళ్ళు వచ్చాయి అని మా పరిస్థితి ఏంటంటే ఈ మూసి డ్రైనేజ్ నీళ్లతోనే వ్యవసాయం చేసుకొని పండిన పంటలు తినే పరిస్థితి లేదు, బయట అమ్ముకొని మళ్ళా వేరే మార్కెట్లో కొనుక్కొచ్చుకొని తినే పరిస్థితి మా మూసి పరిస్థితి. ఆ మూసి నీళ్ళ కోసమే ఇంత పోరాటం చేసాం. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి దాన్ని ట్రీట్మెంట్ చేసి దాన్ని చేస్తున్నాడు, అదొక సంతోషకరమైన వార్త. మా దగ్గర భూగర్భ జలాలు ఎక్కడ బోర్ వేసినా 1000 ఫీట్లు వేయాలి, వేస్తే ఎల్లో కలర్ వాటర్ వస్తుంది అధ్యక్ష. అందుకని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి
గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే బ్రాహ్మణ వెల్లంలో కానీ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం 70% కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేస్తే సరే ఏందో మా దురదృష్టమో మా కర్మనో ఏందో లేదు, మేము ఆ ప్రాంతంలో పుట్టిన కింద ఫ్లోరైడు పైన మూసి నీళ్ళు పూర్తి చేస్తారని ఎన్నోసార్లు బతిలాడి కాళ్ళ వేళ్ళ పడ్డా కనికరం లేదు, మానవత్వం లేదు. సొరంగాన్ని పండబెట్టిండ్రు. బ్రాహ్మణ వెల్లంలో ఈ 11 నెలలనే మీ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు వచ్చి నీళ్లు వదిలిపెట్టాను. 2 days బ్యాకే 37 crores ల్యాండ్ ఎక్విజిషన్ కూడా రిలీజ్ చేసిండ్రు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక 35 కోట్లు ఇచ్చి లెఫ్ట్ కెనాల్, ఆ తర్వాత రైట్ కెనాల్ కూడా పూర్తి చేస్తామని మంత్రులందరూ కూడా హామీ ఇచ్చిన అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్. ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాలువ మా గౌరవ శాసనసభ్యులు వీరేశం గారు చెప్పినట్టు కనీసం మూసి ట్రీట్మెంట్ అయ్యే వరకు బస్వాపూర్ పూర్తి చేసి అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయింది. అది కూడా బస్వాపూర్ నిమిత్తం భువనగిరితో పాటు గోదావరి నీళ్ళతో వ్యవసాయం చేసుకోవాలి. ఈ డ్రైనేజ్ నీళ్ళతో కాదు, దీన్ని కృష్ణాలో కలిపి ఫ్రెష్ గోదావరి వాటర్ దాకా సీఎం గారు ప్లాన్ చేస్తున్నారు. అది చాలా మంచి ఐడియా. మా నల్గొండ ప్రజలల్లో ఇక మేము బతుకుతాం రా 60-70 ఏళ్ళని ఆశ వచ్చింది. 10 ఏళ్ళల్లో 7 లక్షల కోట్లు తెచ్చి నల్గొండ జిల్లాని 70% పూర్తయిన ప్రాజెక్ట్ అని పక్కన పెట్టింది. అందుకని ప్రజలు కూడా మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి చెప్పి ఎక్కడ డిపాజిట్ రాలే, ఒక్క దగ్గర 2-3 వేలతోని ఏకలింగం గెలిచిండు తప్ప. అందుకని మాకు అందరూ 60-70 వేలతో గెలిచినాం. 60-70 వేలతో గెలిచినాం అధ్యక్ష. 60-70 వేలతో గెలిచినాం. ఎందుకు గెలిచినాం అంటే సార్ కరెక్ట్ వాస్తవాలు చెప్పాలి సార్. 60-70 వేలతో ప్రతి ఎమ్మెల్యే నామినేషన్ వేస్తే 60-70 వేలతో గెలిచినాం. నల్గొండ పార్లమెంట్ సభ్యుడు భారతదేశంలో సౌత్ ఇండియాలో 5,75,000 ఓట్లతో గెలిచిందంటే మా ప్రజలు గత ప్రభుత్వం మీద ఎంత కసిగా ఉన్నారో అది ఎగ్జాంపుల్ సార్ దగ్గర. అందుకనే మీ ద్వారా మా మంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని గ్రీన్ ఛానల్లో నల్గొండ జిల్లా అంటే ప్రపంచ పటంలో ఫ్లోరైడ్ నీళ్లు, మూసీ నీళ్లతో దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న జిల్లా. మీ ద్వారా వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా మంత్రులందరూ కూడా సహకరించండి. 40 లక్షల మంది మా ప్రజల జీవితాలను కాపాడాలని పిల్లాయిపల్లి ధర్మారెడ్డితో పాటు గోదావరి నీళ్లు, గంధమల్ల ప్రాజెక్టు పైన మల్లన్న సాగర్ నిండా కడుపు నిండా 50 TMC నీళ్లు దాచిపెట్టుకున్న అధ్యక్ష. 20,000 పెట్టి రిజర్వాయర్ కట్టిను. ఒక్క స్లూస్ పెడితే గంధమల్ల కడితే అధ్యక్ష, నేను రైతుల గురించి మాట్లాడుతున్నా. గంధమల్ల రిజర్వాయర్ ఇట్లా గంధమల్ల రిజర్వాయర్ ఒక 3 నెలల పని అధ్యక్ష. టెండర్లు పిలిచిండు గంధమల్ల రిజర్వాయర్ టెండర్లు పిలిచి టెండర్లు క్యాన్సిల్ చేసారు. సింగూరుకు 4,000 కోట్లు పైకి తీసుకుపోతా ఉంటారు. మేమేం పాపం చేసినాం నల్గొండ జిల్లా వాళ్ళం? గంధమల్ల విజిట్ ఒక 800 కోట్లతోని 1.5 TMC కెపాసిటీ 1.5 TMC కెపాసిటీతోని 1,50,000 ఎకరాలు ఆలేరు కాన్స్టిట్యుయెన్సీ లో మాకు నీళ్ళు వచ్చాయి అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మా మంత్రులందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మిగతా మంత్రులు సహకరించి మా జిల్లాకు అందరూ అండగా ఉండాలని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష.